హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్స్. ఈరోజైతే సో బియ్యపిండి ఇన్స్టెంట్గా మనం ఏం పిండి ఏమి నానబెట్టుకోకుండానే ఇట్లా ఇన్స్టెంట్గా ఉన్న పిండితో మనం తీపట్లు అయితే చేసుకోవచ్చు అనమాట. బియ్యపిండి, బెల్లం, కొబ్బరి కలిపి ఇట్లా స్వీట్ అట్లు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. ఇన్స్టెంట్గా అయిపోతాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ 2 మీడియం సైజు కప్పుతో 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి జల్లించి తీసుకోవాలన్నమాట. సో ఇందులోకి నేను 1 కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కొన్ని పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో మొత్తం పాలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకుంటున్నాను. సో 2 కప్పుల బియ్యపిండి కదా, 1 కప్పున్నర బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది. అరకప్పు వాటర్ వేసి బెల్లం కరిగితే చాలండి. సో నలకలు ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను కరిగిస్తున్నాను. లేకపోతే డైరెక్ట్గానే వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా బెల్లం నీళ్ళు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. సో ఇవి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలేమి లేకుండా. సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను బెల్లం వాటర్ని వడబోసి తీసుకుంటున్నాను. సో నలకలు ఉన్నాయి కాబట్టి వడబోస్తున్నానండి, లేకుంటే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. సో ఇట్లా వడబోసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. సో టేస్టీగాను చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ బెల్లం వాటర్ వేసుకొని ఇంకా మనకి వాటర్ అవసరం అవుతాయండి. చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకొని మనం అట్టుపిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ను కొబ్బరి పొడి అండి, 1 కప్పు వరకు కొబ్బరి పొడి తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి పొడి అనమాట. కొబ్బరి పొడి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఇంకాస్త అయితే పడతాయి అనమాట. చూసుకొని వాటర్ వేసుకొని ఇట్లా దోసపిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. సో టేస్టీగాను చాలా బాగుంటాయండి. ఎట్లయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనం ఇట్లా కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు పిండి నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇందులోకి కొద్దిగంత వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. సో వంట సోడా అనేది ఆప్షనల్ అండి. అట్టు సాఫ్ట్గాను మెత్తగా కొద్దిగా పొంగడానికి మాత్రమే వేస్తున్నాను. ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకొని యాలక్కాయల పొడి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిసేపు నానబెట్టుకున్నాక కొద్దిగా అయితే గట్టి పడుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం అట్టు ఎలా వేసుకుంటామో అట్లా డైరెక్ట్గా వేసుకొని ఒకసారి అట్లా కలుపుకుంటే సరిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, వెనక వైపు అంతా ఎర్రగా కాలింది. దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగాను చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మనం తినాలనిపించినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా తీపట్లు బియ్యపిండితో వేసుకుంటే టేస్టీగాను చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు తీసైతే పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. అలాగే మిగతా అట్లు కూడా వేసేసుకోవాలి. 2 గంటల పిండి మనకి అట్టు మరి మందంగా రాదు, మరి పలచగా రాదు, మీడియం సైజులో బాగా వస్తుంది అనమాట. ఇట్లా రెండోసారి కూడా అట్టుపిండి అయితే వేసుకున్నాను. సో చూసారు కదా, తీపట్లండి ఇన్స్టెంట్గా ఇట్లా చేసుకోవచ్చు. తీపిగా ఆ కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం కూడా ఇట్లానే రెడీ చేసుకోవాలి. ఇవి దగ్గర ఉండకపోతే ఊరనే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తక్కువైంది, కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. 2 వైపులా ఇట్లా ఎర్రగా కాల్చి తీసుకోవటమే. చూసారు కదండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని బియ్యపిండి బెల్లం అట్లా అనమాట. చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో వేడివేడిగా బెల్లం అట్లు అంతేనండి ఈరోజు.